కర్ణాటక కేపీఎస్సీ జాబ్ రిక్రూట్మెంట్లో స్కామ్ జరిగింది కదా, దానికి అకౌంటబిలిటీగా మీరు ఎప్పుడు రిజిగ్నేషన్ చేస్తున్నారని చెప్పేసి స్టూడెంట్స్ అక్కడ మినిస్టర్ని అడిగితే, ముందు స్టూడెంట్స్ని 25 రోజులు నిరాహార దీక్ష చేయమని చెప్పండి, ఆ తర్వాత మేము లాఠీ చార్జ్ చేస్తాం, ఆ తర్వాత నేను రిజిగ్నేషన్ చేస్తా అని వెటకారంగా మాట్లాడారు. 25 days, let them go on hunger strike. Then if they don't control, we will do one lathi charge and then I will resign. ఇదే జవాబు స్టూడెంట్స్కి బీజేపీ వాళ్ళు ఇచ్చుంటే ఈ పాటికి లెఫ్టీ లాబీ బగ్గం అనేది, మోడీ ఈజ్ డిక్టేటర్ అని స్లోగన్స్ వచ్చేవి. ఈ మినిస్టర్ ఇలాంటి దిక్కుమాలిన లాజిక్ చెప్పి ఏదో తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇదే మినిస్టర్ కొన్ని రోజుల ముందు హిందువులు బొట్టుగా పెట్టుకునే కుంకుమ 90% ముస్లిమ్స్ కంట్రీస్ నుంచే వస్తాయి, కాబట్టి మీరు బొట్టు పెట్టుకోవడం మానేస్తారని చెప్పేసి ఇన్సల్టింగ్ గా మాట్లాడాడు. 90% ఆఫ్ కేసర్ ఇస్ ఫ్రమ్ ఇస్లామిక్ కంట్రీస్. ఇది ಹೇಳಿದ್ರೆ ನಾಳೆ ತಿಲಕ ಹಾಕೊಳ್ಳೋದು ನಿಲ್ಲಿಸ್ತಾರಾ? సార్ మినిస్టర్ గారు, 90% కుంకుమ పువ్వు ఇస్లామిక్ కంట్రీస్లోనే పండుతుంది, కానీ పులిహోరలో పులి ఉండదు అనేది ఎంత నిజమో, మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు అనేది ఎంత నిజమో, కుంకుమ పువ్వు నుండి కుంకుమ రాదు అనేది కూడా అంతే నిజం. కుంకుమని వంటలో వాడే పసుపు ఉంటే చూసారా, ఆ పసుపులో సున్నం కలిపి తయారు చేస్తారు, లేదా ఇంకేమైనా కొన్ని రకాల కెమికల్స్ వాడి తయారు చేస్తారు. అంతేకాని కుంకుమ పువ్వు నుండి కుంకుమని చేయరండి. ఇది కూడా తెలియని మీరు ఐటీ మినిస్టర్ ఇంకా హోమ్ మినిస్టర్ ఎలా చేస్తారు?